హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి ఎలా ఉన్నారు అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. నిన్నైతే అక్షయ తృతీయ అయితే అయిపోయిందిలేండి. ఇంకా నేనైతే నిన్న అక్షయ తృతీయ రోజు అయితే ఫుల్ డే లాగ్ అయితే షూట్ చేశాను. చాలా రోజులైతే అయిపోయింది లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి, డైలీ షార్ట్ వీడియోసే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వేగంగా నా పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. నేనైతే ఏ పని చేయలేదండి. ఇంక మార్నింగ్ లేచి ఇల్లు తుద్దడం అన్నీ చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ సామాన్లు క్లీనింగ్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా త్వరగా అయితే పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా నిన్న సండే రోజే మనకి అక్షయ తృతీయ అనేది స్టార్ట్ అయిపోయింది కదా మధ్యాహ్నం నుంచి. ఇంకా మండే మార్నింగ్ 11 లోపే పూజ చేసేసుకోవాలి అని చెప్పేసి అయితే అన్నారు. మ్యాక్సిమం 10:30 లోపు అయితే చేసుకోవాలంటే నా పూజ అయితే 10 o'clock లోపు అయితే పూజ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా నైవేద్యంగా అయితే సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా మంచిదని చెప్పి బంగారం అయితే కొంటూ ఉంటారు కదా. నేనైతే ఇక్కడ బంగారం అయితే ఏమీ కొనలేదు, కానీ నా దగ్గర ఉన్న వెండి విగ్రహాలు అంటే లక్ష్మీదేవి అలాగే వినాయకుడు గోవిందనామాలు అయితే నా దగ్గర వెండి విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి నీట్గా శుద్ధి చేసుకొని గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని పూజలు అయితే పెట్టుకొని పూజించుకుంటున్నాను ఈరోజు. ఇంకా బంగారం కొనలేని వాళ్ళైతే ఇంటికి కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చుకుంటూ ఉంటారండి. చాలా మంచిదని చెప్పి నేను కూడా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చాను. అవి ఏంటనేది చూపిస్తానులేండి వీడియోలో. ఇక్కడైతే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంతకీ మీలో ఎంతమంది నిన్న బంగారం కొన్నారు? కొంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నారండి. ఎవరైనా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఒకరిగా మీ ఇంట్లో ఒక అమ్మాయిగా అనుకొని నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను కొంచెం ఆదరించి ముందుకైతే నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నిన్నైతే ఇంకా దీపాల్లో అయితే ఇంకా కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను అనమాట. చాలా మంచిదని చెప్పేసి నేను కామాక్షి దీపం అయితే రెగ్యులర్గా అయితే పెట్టుకోనండి. అప్పుడప్పుడు ఏమైనా స్పెషల్ డేస్ అలాగే ఫ్రైడే టైంలో అయితే పెట్టుకుంటాను. ఇంతకుముందు అయితే నేను పెట్టుకునేదాన్ని కాదు. ఈ మధ్య మేమైతే కాశీ అయితే వెళ్ళున్నాము. ఇంకా కాశీ నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని పూజ సామాన్లు అయితే కొన్నానమాట. అందులో కామాక్షి దీపం కూడా ఒకటైతే తీసుకొచ్చాను. మంచిదని చెప్పేసి అప్పుడప్పుడు పెట్టుకుందాము కొన్ని స్పెషల్ డేస్ అయినప్పుడు అయితే అని చెప్పి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా నిన్నైతే మంచిది కదా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని అయితే ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కదా అని చెప్పేసి అయితే ఇంక లక్ష్మీ కటాక్షం ఉన్న ఈ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకొని పూజలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను పూజ చేసుకున్న దగ్గర కొంచెం స్పేస్ అయితే తక్కువగా ఉంటుందండి. అసలు ప్లేస్ అయితే ఉండదు. పెద్దగా ఎక్కువగా నైవేద్యాలు పెట్టాలన్నా ఎక్కువగా ఇంకేమైనా పెట్టాలన్నా కొబ్బరికాయ అది పెట్టుకోవాలన్నా కూడా ప్లేస్ అయితే సరిపోదు. ఉన్న ప్లేస్నే అడ్జస్ట్ చేసుకొని ఉన్న దాంట్లోనే అలా విధంగా అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా నైవేద్యంగా అయితే పళ్ళు అయితే ఇంకా అట్టిపళ్ళు అయితే పెట్టేసుకున్నాను. తాంబూలంగా ప్రసాదం అయితే సగ్గుబియ్యం పాయసం చేశానని చెప్పాను కదా, అదైతే పెట్టేసుకొని లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను. ఇంకా దేవుడి ఆశీస్సులు నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఏదైనా పూజ రూమ్లో ఈ విధంగా నీట్గా అలంకరించుకొని దీపాలు వెలిగించుకుంటే దీపాల కాంతుల్లో దేవుడు చూడడానికి చాలా నిండుగా అయితే ఉంటుంది. అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. ఇంకెక్కడైతే పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అలాగే ఆయన డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని అయితే ఉన్నాను కదా ఇంట్లో. చాలా ప్రశాంతంగా అయితే దీపారాధన అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. నిజంగా నిన్నైతే నాకు చాలా మనసుకు ప్రశాంతత అయితే అనిపించింది. అసలు అక్షయ తృతీయ రోజే బంగారం అనేది ఎందుకు కొంటారో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే చెప్పండి. నాకైతే తెలియదండి. అంటూ ఉంటారు ఈరోజు బంగారం కొంటే చాలా మంచిది, అది రెట్టింపు అవుతుంది అని చెప్పేసి అయితే. బట్ ఇప్పటి వరకు అయితే నేను పెళ్ళి ఇన్నాళ్ళు ఏ రోజు కూడా నేను కొన్నదే లేదు. మన దగ్గర ఎప్పుడుంటే అప్పుడే కొనచ్చు అన్నట్టు అయితే ఉంటాం, కానీ ఇలాంటి సెంటిమెంట్లో అయితే ఎప్పుడు లేవు. ఇక్కడ మంచిగా దీపారాధన చేసేసుకున్నాను. అలాగే మంచిగా పూజ అయితే చేసేసుకొని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాను. ఇంకా ధూపం కూడా వేసేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నానండి. కొట్టేసుకున్న తర్వాత ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే ముగించేసుకున్నాను. ఇది ఈ రోజు నా అక్షయ తృతీయ పూజ అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నా ఇంట్లో. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా అయితే సింహాచలం వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారండి. ఈరోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అవతారం అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, నిజస్వరూపం అనేది. మీలో ఎంతమంది వెళ్ళారు? ఎవరైనా వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఇంకా అక్షయ తృతీయ రోజు అయితే ఎక్కువగా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని చెప్పేసి అంటూ ఉంటారు.
ఇంకా నేనైతే ఈరోజు కొన్ని వస్తువులు తెచ్చుకుంటే బంగారంతో సమానం అని కూడా అంటారండి. పసుపు కొమ్ములు, ఉప్పు, బెల్లం అలాంటివి లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏవైనా సరే మన ఇంటికి తెచ్చుకుంటే అందులో లక్ష్మీ స్వరూపం అనేది ఉంటుందని చెప్పేసి అంటారు. ఇంకా నేను కూడా కొన్ని వస్తువులు అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా బయటికి వెళ్ళి కొనే అంత టైం లేక ఇంకా ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. అవి ఏంటో కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా వచ్చేసాయి అనమాట. ఇంకా బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టేశాను. ఇంకేంటంటే 11 లోపు తెచ్చుకుంటేనే ఏదైనా సరే అని చెప్పేసి అన్నారని చెప్పి ఇంకా పూజ అయిపోయిన వెంటనే అయితే నాకు ముందుగా అంత ఆలోచన అయితే రాలేదు. ఇంక పూజ అయిన వెంటనే అయితే నాకు ఎందుకో గుర్తొచ్చింది. సరే తెప్పించుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు ఏమేమి తెప్పించానంటే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఇదైతే కల్లుప్పు అండి. కల్లుప్పు అని ఆర్డర్ పెడితే నాకైతే ఈ విధంగా అయితే వచ్చింది. అది ఏం ఉప్పో తెలియదు, కానీ ఇంకా వచ్చిన తర్వాత ఇంకేం చేయలేం కదా. ఇంక ఇదైతే బెల్లం అనమాట. బెల్లం ప్యాకెట్ ఒకటి, అలాగే కల్లుప్పు, ఇంకా పసుపు కొమ్ములు అయితే ఇక్కడ మాకు దగ్గరలో అయితే దొరకవు అనమాట. ఇంకా సరే అని చెప్పి పసుపు అయితే తీసుకొచ్చాను, ఒక పసుపు ప్యాకెట్ అండ్ అలాగే కుంకుమ అయితే తెప్పించుకున్నాను. ఇంకా చూసారు కదా, పసుపు, కుంకుమ, బెల్లం అలాగే కల్లుప్పు ప్యాకెట్ అయితే తెప్పించుకున్నాను. వీటిని అయితే ఇంక నేను పూజా రూమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసే దగ్గర పెట్టుకుంటే లక్ష్మీదేవితో సమానమైన అయితే అంటారు. అలాగే బంగారంతో సమానమని కూడా అంటారనమాట. మనం బంగారమే కొనాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరూ ఆ రోజే బంగారం కొనే స్తోమత అయితే ఉంటుంది, ఉండకపోతుంది కదా. సో మెయిన్గా అయితే పసుపు కొమ్ములు, కుంకుమ అలాగే బెల్లం, ఉప్పు తెచ్చుకుంటే చాలండి. ఇంకా నేనైతే వీటిని అయితే తెప్పించుకున్నాను. ఇంక ఇది ఈరోజు అక్షయ తృతీయ లాగనమాట. ఇంకా అలాగే ఇంక ఇదైతే సాయంత్రం అనమాట. ఇంకా మధ్యాహ్నం అంతా ఇంకేమీ వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇంకా మా పిల్లలు అయితే బయటికి, అంటే మా వారు డ్యూటీ చేసే దగ్గర అయితే కొంచెం బాగుంటుంది ఆడుకోవడానికి పిల్లలు కదా అని చెప్పి అక్కడికి తీసుకొని అయితే వెళ్ళిపోయారు పిల్లలిద్దరిని కూడా. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే మాకు డైలీ పాలు అయితే వస్తాయండి. ఆ పాలు ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను మరగబెట్టడం. ఇంకా నైట్ అయితే గుర్తొచ్చింది. ఇంకా వాటిని తీసైతే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట, మళ్ళీ విరిగిపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా ఒకవైపు అయితే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పక్కన ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి, పైనుంచి అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా నైట్ అయితే టిఫిన్ చేసుకుందామని చెప్పేసి ఇడ్లీ రుబ్బు అలాగే దోశల రుబ్బు అయితే ఉంది. ఎవరికి ఏం కావాలనేది వేసుకోవచ్చులే. చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం ముందే అని చెప్పేసి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. మళ్ళీ పిల్లలు వచ్చాక అవ్వదు కదా అని చెప్పి ఇంకా కిచెన్లో అయితే అసలు ఉండలేకపోతున్నామండి. వేడి మామూలుగా లేదు. ఇంకా ఎండలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మీ సైడ్ ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ పూజలో కొట్టిన కొబ్బరికాయ అయితే ఉంది. కొబ్బరి ముక్కలు అయితే వేసి అలాగే పుట్నాల పప్పు అయితే వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజులు అయ్యింది కోకోనట్ చట్నీ తినే అని చెప్పి. ఇంక ఇక్కడ వండి చూపిస్తున్నాను. ఇడ్లీ రుబ్బు అయితే కొంచెంగా ఉంది, అలాగే దోశల రుబ్బు కూడా కొంచెం అయితే ఉంది. నేను ఒకేసారి అయితే దోశలకి ఇడ్లీకి అయితే బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా నాకు 4-5 డేస్కి అయితే వచ్చేస్తుంటుంది. ఇంకా మళ్ళీ చేయాలి, మళ్ళీ పప్పు వేయాలి, మళ్ళీ గ్రైండర్ వేయాలి అంటే కొంచెం కష్టం కదా అని చెప్పేసి అయితే ఇంకొకేసారి అయితే వేసి అయితే పెట్టేసుకుంటాను. ఎవరికి ఏది నచ్చితే అది అయితే తినొచ్చు కదా అని చెప్పేసి. మా ఇంట్లో చాలా డిఫరెంట్ అండి. మా చిన్నోడికి నచ్చింది పెద్దోడికి నచ్చదు, పెద్దోడికి నచ్చింది చిన్నోడికి అయితే నచ్చదు. ఇడ్లీ వేసినప్పుడు దోశ కావాలంటారు, దోశ వేసినప్పుడు ఇడ్లీ కావాలంటారు. ఇంకా సర్లే ఇంక రెండు ఉంచుకుంటే ఎవరికి ఏదైతే కావాలో అదైతే వేసి పెట్టచ్చు కదా అని చెప్పేసి అయితే నేను ఒకేసారి ఎప్పుడు కూడా రెండింటికి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అయితే పక్కన అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. కూలింగ్ పోతుంది కదా అని చెప్పి ఇంకా సాల్ట్ వేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా తినే ముందు అయితే వేసుకోవచ్చు అని చెప్పి ఇంక చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంక ఇక్కడైతే పాలు అయితే మరుగుతున్నాయండి. బాగా మరిగిస్తానమాట. నేను మరిగించిన తర్వాత వాటిని అయితే నేను చల్లారాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంక ఓవర్ నైట్ అయితే ఉంచేస్తాను. ఇంక మార్నింగ్ లేచేసరికి ఫుల్గా మేగడైతే తేలుతుంది అనమాట. ఆ మేగడైతే తీసి అయితే నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను నెయ్యి చేయడం కోసం అయితే. ఇంకెక్కడ ఏంటంటే ఇది ఈ మధ్య రీసెంట్గా మా వారైతే తీసుకొచ్చారు. మనం పాలు చల్లారే వరకు అయితే మూత పెట్టకుండా అయితే ఉంచుతాం కదా ఆవిరిపోవాలని చెప్పేసి. ఆ టైంలో ఏమైనా పడవచ్చు. అసలే మా ఇంట్లో అయితే చిన్న చిన్న బొద్దింకలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇంకా పడుతూ ఉంటాయని చెప్పి అయితే ప్లేట్లు మూత పెట్టకుండా ఇలాంటి జాలి ప్లేట్ అయితే ఒకటైతే తీసుకొచ్చారనమాట. అది చాలా బాగా వర్క్ అవుతుంది. అందులో నుంచి అయితే ఆవిరంతా బయటకు పోతుందనమాట. ఇంకా పాలు కూడా పాడవకుండా అయితే ఉంటాయి. ఇంకా అక్కడ నేనేం చూపిస్తున్నానంటే నేను పెట్టిన ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. రింగులు అయితే పెట్టాను చాలా రోజుల తర్వాత అయితే ఆ రింగులు అయితే పెట్టుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకెక్కడైతే వాకింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే బయటకు అయితే వచ్చానండి. కుక్కలు ఒక్కసారిగా అయితే ఎగబడ్డాయి. నిజంగా చాలా భయం వేసింది. ఇంకా కుక్కలన్నీ వెళ్ళే వరకు
అయితే కాసేపు వెయిట్ చేశాను. వెయిట్ చేసి ఇంక అప్పుడైతే వాకింగ్ అయితే చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాను. ఇంక నేను పెట్టిన చెవులి రింగులు అయితే చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఊహ తెలిసినప్పుడైతే నాకు ఉండేవన్నమాట. అలాంటి రింగులు నాకు బాగా గుర్తు. మళ్ళీ ఇప్పుడు ఆ రింగులు మొన్న ఒక దగ్గర షాప్కి వెళ్తే చూశాను. చూసిన వెంటనే నాకు ఎందుకో తెలీదు తీసుకోవాలనిపించింది. ఇంకా 20 రూపీస్ ఇచ్చి అయితే తీసుకున్నా అండి. ఇంకా వాకింగ్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసేసాను. చట్నీ కూడా అయిపోయింది. ఇంక కొన్ని దోసలు అయితే వేస్తూ ఉన్నాను. పిల్లలు కూడా వచ్చేసారు. ఇది ఈరోజు లాగులు వస్తే లైక్